లేరా లేరా అన్నం తిందాం. పొద్దున్న 7 గంటలు తాగాడు. ఏ అర్ధరాత్రి లేసి ఆగడం చంపేతాను. ఏంటి వీరా ఎలా వచ్చావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం బాబు. నాకోసం ఎందుకుండే అమ్మా? మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా. మా కోసం ఇంత చేసావు. అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు. మేము ఇంతకన్నా ఏమి ఇచ్చుకోలేమయ్యా. సరే రండి. పర్లేదు బాబు. నేను ఇక్కడ ఉంటాను. ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఓ గిటార్ టీచర్ కింద ఏం చేస్తున్నారు? పైకి రండి. రండి టీచర్ రండి. ఎవరెతను? నా రూమ్మేట్. రూమ్మేటా? ఓ నేను ఇంకా క్లాస్మేట్ అనుకున్నాను. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు నాకు ఇలా క్యారేజ్ తీసుకురాలేదు. ఇలా దగ్గరుండి వడ్డించలేదు. వంకాయ వడ్డించిన? ఇదేంటి బాబు అద్దాలు ఇలా పగిలిపోయాయి? ఈ మధ్యన కొంతమంది నన్ను చంపేద్దామని ట్రై చేశారండి. ఆ అద్దాల వల్లే బతికాను. పెరిగేసేను? వేసే కష్టపడి కూరలు చేస్తే పెరిగేసేస్తానంట. తిన్నావా? థ్యాంక్స్ అమ్మా. పర్లేదు బాబు. వస్తాం బాబు. బాయ్. బాయ్. షోటు ఎవరాళ్ళు? వేరే అని మనకు తెలిసినోళ్ళే. సంబంధం లేనోళ్ళు. ఏ సంబంధం లేనోళ్ళు నీకు క్యారేజ్లు తెస్తున్నారేంట్రా? చూడుగా నీకు ఇంతగా ముందే చెప్పాను కదా, దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడని. కబడ్డీయే కాదు, చదరంగం ఆడిస్తాడు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. బ్రహ్మాజీ అబ్బాయి ప్రభు సిగరెట్. బ్రహ్మాజీ 24 hours నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, నీ గోలేంటి? గోలే ఉంది, ఇలా నీ దగ్గర పని చేయడమే. అదే గోలా? అంతే. నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్. బ్రహ్మాజీ నాకు ఎలా ఉండాలంటే, వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చోవాలి. ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ. నేను అలాగే వచ్చాను. అంతేగాని ఈ సిగరెట్లు, పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తాను. ఎరా మీ గోలేంటి? ఎవడికి టైం దొరికినా నన్ను ఏసేయాలి. ఎవడ్రాది? కైలాష్ గారు వచ్చాడు, పగడం. तुम लोग उस तरफ जाओ, जाओ। నేను రాలే. నువ్వేంట్రా మధ్యలో? మళ్ళీ ఎవరిని చంపేస్తున్నారా? ఎవడు లేడే అక్కడ. నేను నిన్ను కలవడానికి వచ్చా. ఆ కైలాష్ గారి గురించి మాట్లాడాలి. నీకెందుకంటే మంచి టైం దొరకలేదా? ఆడిని కాదు, ముందు నిన్ను కాల్చా. బ్రహ్మాజీ బుల్లెట్ కిదర్, బుల్లెట్ కిదర్. అలా సడన్ గా కాల్ చేసావేంట్రా? బుల్లెట్స్ లేవు కాబట్టి ఓకే, ఉంటే గొడవ వదిలిపోయేది.
కొట్టేసుకుందాం అంటే రెడీ. నేను వచ్చింది కైలాష్ గురించి. ఆడి జిరాక్స్ కాపీ నా దగ్గరకు వచ్చింది. నీకు మెంటలారా? నీకు సగం తెలుసు, సగం తెలీదు. అవును, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను కొన్ని అడుగుదాని వచ్చాను, కొన్ని తెలిసాయి. ఆ కైలాష్ గారు నీకు ఎంత అవసరం ఇంకా బాగా అర్థమైంది. అర్థమైంది. దమ్ముంటే ఆ కైలాష్ గారిని పట్టుకో. పట్టుకోండిరా, పట్టుకునేదే నేను. వాడు తోక పట్టుకు లాగుతా, నువ్వు వస్తావు, నిన్ను వేస్తా. చూడు, నువ్వు ఎప్పుడు చచ్చినా అది నా చేతిలోనే. నాది కూడా సేమ్ డైలాగ్. మళ్ళీ నన్ను వదిలేస్తున్నావు ఏంటి? వాడిని ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా కైలాష్ గారిని పట్టుకుంటా. నాకు నీ మీద కంటే వాడి మీదే నమ్మకం ఎక్కువ. నువ్వేం చేస్తావు? బుల్లెట్స్ అంటే ఇట్ట ఇట్ట ఇట్ట. ఏంటి నవ్వుతున్నావు? అది కాదు బ్రహ్మాజీ, నేను నిన్ను చంపేస్తాను అంటే నాది కూడా సేమ్ డైలాగ్ అంటాడేంటి? ఐ లైక్ ఇట్. ఆటోమత్ గారు, ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా. ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు. ఆ? కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు, అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి అబ్బా స్పేస్ పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ, పట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాపిలో తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతా. ప్రామిస్. లొంగిపోతావా? నా లవర్ మీద छोटू, इस कमीने कुत्ते को मत छोड़ना, मार डालो, मार डालो, मार डालो. మీ మమ్మల్ని ఏడిపిస్తావరా? చంపేయండి. పొట్లకైతే కొడతావరా? కొంకైతే కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా, ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా? సచ్చుడా. చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. నెల ఫోన్లో చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రూమ్కి వెళ్దాం. నో, రూమ్ ప్లాన్ చేసి నేను రా. వెయ్యరయ్యా. నేనెవరు తెలుసా? పేరు గుర్తులేదు గాని ఎక్కడో చూసినట్టుంది బాబు. చిదంబరం. మనమందరం కలిసి ఉండేవాళ్ళం జమానాలో. నీకు 2 పిల్లలు కదా? ఏం చేస్తున్నారు? పెద్దోడు మాతోటే ఉన్నాడు. చిన్నోడిని చిన్నప్పుడు ఎత్తుకుపోయారు. అడ్డే, అప్పటి నుంచి దొరకలేదా అయితే? లేదు బాబు, అది నేను వాడిని తలుచుకుని ఏడవని రోజు అంటూ ఉండదు. పాపం. అయితే ఇక్కడే ఉంటున్నావా? అవును, ఆ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. జై హనుమాన్, జై హనుమాన్. ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేసే మేలు ఒకటే, పేదవాడికి ఉన్న ఒక కావుని పోగొట్టేసి మళ్ళీ అది దొరికేలా చేస్తాడు. ఈ రోజు సనత్ నగర్ లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. అతని గురించి వివరాలు తెలియజేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. అతడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. सोचा लेकिन कुछ भी नहीं हुआ यार. मेरे को मालूम. ఇక్కడ చోటు అని ఉండాలి. మీరేమైనా చూసారా? ఇందాక ఆ గలీలో చూశాను.
क्या है हाँ? इधर आ। ओए, रुक जा। నలుగురు కలిసి ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చే అర్ధరాత్రి బయటికి? ఐ లవ్ యూ. ఏంటి సాలే, నువ్వంటే ప్రేమ ఉండి టీవీలో ఎవడో చచ్చింది చూసి నువ్వేమో అనుకుని నువ్వు ఫోన్ ఎత్తుకపోయేసరికి అర్ధరాత్రి పూట నీకోసం సందులు గల్లీలు తిరుగుతుంటే ఇలాంటి పడ్డారు. వీళ్ళని కొట్టడం మానేసి నన్ను కొడతావేంట్రా? నవ్వుతావేంటి? కొట్టు. చాలా థ్యాంక్స్ బాస్. మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది ఐ లవ్ యూ చెప్పేది కాదు, ఏదో చిన్న లవ్ మ్యాటర్. మీరు లైన్ చేయండి చల్లరే. ఇప్పుడు చెప్పు, ఇంతకేమన్నా ఒకసారి చెప్పే. ఏంటి ఏమైంది? ఫస్ట్ టైం నువ్వు ఐ లవ్ యూ చెప్తుంటే ఏడిపోచేస్తుంది. నాకెవరు లేరు. నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పుకోవడానికి కూడా నాకెవరు లేరు. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపు రాదా? ఊరుకో, మగాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని చెప్తారు. ఎవడు చెప్పాడు? చొప్పు తీసుకోవటాలి. బాధ వచ్చాడరా? అలా చూస్తావే నీ అబ్బా. ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళో తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి.